ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారణం. రైన్ అయ్యా రైన్, రండి బాబు, కూర్చోండి బాబు. ఏంటి బాబు ఇలా వచ్చారు? డబ్బులు తీసిన సంవత్సరం అవుతుంది, కనీసం వడ్డీ డబ్బులు కూడా ఇవ్వలేదు. డబ్బులు ఎప్పుడు ఇస్తావు? 4 నెలల పంట చేతికి వచ్చేద్దయ్యా, అసలు వడ్డీ మొత్తం ఇచ్చేస్తానయ్యా. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. 10 రోజులు టైం ఇస్తున్నా. నువ్వు కనుక డబ్బులు ఇవ్వకపోతే కనుక నీ పొలం అంతా నా పేరు మీద రాపిచ్చేసుకో. అయ్యా అయ్యా అలా కనకండి అయ్యా. సరే, నువ్వేం చేస్తావు నాకు తెలియదు. 10 రోజులు లక్షప్పు. ఏంటి మా వాడు పడిపోయాడు? ఏంటి రోజు పడిపోయా? ఏంటి రాజు పడిపోయా? ఆ రౌడీల దగ్గర పొలం పెట్టుబడి గురించి అప్పు చేయాల్సి వచ్చింది. అది ఎత్తావా చేస్తావని అడుగుతున్నారు. నన్ను ఆదుకునేవాడే లేడా? నాకు తెలిసిన వాడు ఉన్నాడు, అవసరం లీటర్. ఎవరు బాబు వాళ్ళు? అడవిలో క్షమాన్ని చూసి ఊళ్ళో వాళ్ళు భయపడతారేమో. వాళ్ళని చూసి చెమటే భయపడుతుంది. ఏంటి బాబు అనేది ఉన్నా? ఆ రౌడీల దగ్గర అప్పు చేశారయ్యా. వాళ్ళ నా పొలం జప్తు చేసుకుంటాను అంటున్నారు. ఎవరు బాబు వాళ్ళు? వాళ్ళే బాబు. ట్రైన్ రా. కోపం 2 అక్షరాలు, అది నాలో చాలా ఉంది. కోపం 2 అక్షరాలే, న్యాయం కూడా 2 అక్షరాలే. ఈ రైతులకి న్యాయం చేసే వరకు నేను పోరాడతా. నేనేంటో తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ తెలుసా నీకు? ఈ బ్యాక్గ్రౌండ్ తెలుసు, నువ్వేంటో తెలుసు, గురించి మొత్తం తెలుసు. అయితే ఏంటి? రైతులు పొలాల కోసం అప్పులు చేస్తారు. ఆ మాత్రం దానికే అప్పులు తీర్చలేదని పొలాలు లాగేసుకుంటావా? ఆవున్నే కొడతావా? ఎవరు బాబు చాలా రోజుల నుంచి రైతులను ఆదుకుంటున్నావు? ఈ ఊళ్ళో మా నాన్న కూడా ఒక రైతే. మా నాన్నకు వచ్చిన కష్టం ఏ రైతుకి రాకూడదని ఇక్కడ నేను పోరాడుతున్నా. బాబు ఇంతవరకు మన దేశంలో రైతే రాజు అనేవారు బాబు. ఇప్పుడు అదేమీ లేదు. నువ్వు రైతుల కోసం చాలా కష్టపడుతున్నావు. పోస్ట్
నేను చదువుకోవా. అదే నాన్న మొన్న బ్యాంక్ దగ్గర డబ్బులు తెచ్చుకున్నాం కదా, దాని గురించి నోటీసులు పంపారు. వ్యవసాయం నమ్ముకుని అప్పులు పోలైపోయి ఈ అప్పులన్నీ ఒకటే మార్గం తీర్చలోని బాకీలని. బాబోయ్ గారా, అయ్యా అయ్యా పిలిచారేంటయ్యా? నేను మాట చెప్తాను, చేస్తావా? చేస్తానయ్యా. నువ్వు చేసేది 2 ఎకరాల పొలం, దాని మీద నీకు కలిసి వచ్చింది ఏదీ లేదు. నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను, చేస్తావా? చేస్తానయ్యా. ఈ చేను ఎవరిది? ఈ చేను నాదయ్యా. అదెవరిది? అది మా అన్నదయ్యా. నేను చెప్పేది ఏంటంటే, మీ అన్నదమ్ములు ఇద్దరు వ్యవసాయం కలిపి చేసుకుంటే మీకు వచ్చే రూపాయి మిగిలిద్ది, బాకీలు కూడా తీరతాయి. అలాగేనయ్యా. సరే. గనా వాడి వల్ల మనం చాలా అవమానం పడిపోయాం. ఈ రోజు ఏదో రకంగా నేసేయాలి. వేసేద్దాం అన్న, వేసేద్దాం అన్న అడుగు అన్న. ఒంటరిగా దొరికాడు రా గనా, వేసేద్దాం వాడిని. వేసేద్దాం అన్న, వేసేద్దాం పద. సరే రే గనా, ఆ కర్ర తీరా. గనా కోసి అన్న పేక. చచ్చాడన్న నా కొడుకు. అయ్యా అసలు వడ్డీ డబ్బులు ఇవ్వనయ్యా. నాకు ఈ డబ్బులు ఏమొద్దు. రేటు రేపొద్దున రేటు, నాకు పొలమే కావాలి. ఆ లెటర్లు కావాలా? చెయ్యి, దీని మీద సంతకం చెయ్యి. నేను చేయనయ్యా సంతకాల కట్ట. అన్నకి ఏది చెప్తా? అయ్యా కొట్టద్దయ్యా, కొట్టద్దయ్యా. చెయ్యి, సంతకం చెయ్యి. అయ్యా అయ్యా ఏ గనా, మనం వచ్చిన పని అయిపోయిందిరా. చలో. రైతు సోదరులందరికీ ఈ షార్ట్ ఫిలిం అంకితం. ఈ దేశంలో రైతే రాజు. రైతు వ్యవసాయం చేయనిదే మనం 3 పూట్ల భోజనం చేయలేం. రైతు 3 పూట్ల పనిచేస్తున్నాడు కాబట్టి మనం 3 పూట్ల భోజనం చేస్తున్నాం. జై జవాన్, జై కిసాన్.